హలో అండి. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. పల్లెటూరి స్టైల్‌లో తక్కువ టైంలో టేస్టీగా చేసుకునే చికెన్ కర్రీ అండి. ఎక్కువ హడావిడి లేకుండా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏమీ యూజ్ చేయలేదు. పెద్దవాళ్ళు మన అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు చేసే సింపుల్ చికెన్ కర్రీ అండి. దానికి ఫస్ట్ మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. మసాలాకి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేయాలండి. ధనియాలు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. నెక్స్ట్ జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి. జీడిపప్పు వల్ల మనకి గ్రేవీ థిక్గా వస్తుంది. దానివల్ల జీడిపప్పు యూస్ చేస్తాము. నెక్స్ట్ బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక లవంగాలు, దాల్చిన చెక్క, నెక్స్ట్ యాలుక్కాయ ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ కొబ్బరి అండి, ఎండు కొబ్బరి. ఇది కూడా గ్రేవీ థిక్గా రావడానికి యూజ్ అవుతుంది. ఇది కూడా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. అంతే అండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో బిర్యానీ ఆకులు, నెక్స్ట్ లవంగము, దాల్చిన చెక్క ఇవి వేసి కొంచెం ఫ్రై చేశాక ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ బాగా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే గ్రేవీ చాలా బాగా వస్తుందండి. ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ ఫ్రై చేయాలండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కూడా యాడ్ చేశానండి. ఇక్కడ ఉప్పు ఎందుకు యాడ్ చేశానంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి ఉప్పు యాడ్ చేశాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మన పెద్దవాళ్ళు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దంచుకొని అల్లం వెల్లుల్లి వేస్తారండి. దానివల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి. సో మనం కూడా అప్పటికప్పుడు వేసుకున్నాము దంచి. నెక్స్ట్ 2 లేదా 3 పచ్చిమిర్చి యాడ్ చేయాలండి. ఇవి బాగా ఫ్రై అయ్యాక టమోటా అండి, 1 మీడియం టమోటా ఒకటి కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇవి మంచిగా ఫ్రై అయ్యేటట్టు బాగా మిక్స్ చేయాలండి. కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు యాడ్ చేయండి. కరివేపాకు అనేది ఆప్షనల్ అండి. పిల్లలు ఈజీగా కరివేపాకు తినాలి అంటే ఇలా చికెన్ కర్రీ వీటిలో యాడ్ చేస్తే అది కనపడదు కాబట్టి తీసి పక్కన పెట్టకుండా ఈజీగా తినేస్తారండి. నెక్స్ట్ మనము తీసుకున్న మనకు ఎంత కావాలో అంత చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలండి. చికెన్ ముక్కలు వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా 2 to 3 మినిట్స్ ఫ్రై చేయాలండి. అప్పుడు చికెన్ కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి. బాగా మెత్తగా ఉంటుంది. చికెన్లో ఆల్రెడీ వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి మనం ఫ్రై చేసేటప్పుడు ఆ వాటర్ తోటి కొంచెం ఉడికిపోతుందండి చికెను. నెక్స్ట్ ఇలా ఫ్రై అయ్యేటప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం మీకు తగినంత వేసుకోండి. నెక్స్ట్ ఉప్పు, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ముందుగానే వేసుకుంటే ఉడికేటప్పుడు ముక్కకి ఈ కారం, ఉప్పు ఇవన్నీ ముక్కకు బాగా పడుతుందండి. లోపల దాకా వెళ్ళి బాగా కుక్ అవుతుంది. ఇంతే అండి. ఇలా కొంచెం మిక్స్ చేసుకుంటూ బాగా కొంచెం ఫ్రై చేయాలి. ముందుగానే వాటర్ వేయకుండా చికెన్లో ఉన్న వాటర్తోనే మంచిగా ఉడికిపోయేటట్టు ఉడకబెట్టుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక మీకు కావాల్సినన్ని వాటర్, అంటే మీకు గ్రేవీ తగ్గట్టు కావాల్సినన్ని వాటర్ వేసుకుంటే అప్పుడు గ్రేవీ చాలా బాగా వస్తుందండి. చూసారా, నేనైతే 3 to 5 మినిట్స్ బాగా మిక్స్ చేస్తూనే ఉన్నానండి. అంటే వాటర్ క్వాంటిటీ వేయకుండానే బాగా ఫ్రై అయ్యేటట్టు మిక్స్ చేసి నెక్స్ట్ నాకు కావాల్సినన్ని వాటర్ వేసానండి. అంటే 1 గ్లాస్ వేసానండి. ఈ 1 గ్లాస్ వాటర్ వేసి కొంచెం మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఈలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాకు కావాల్సినవన్నీ చల్లారి నెక్స్ట్ పొడి చేసుకోవాలి. చూసారా, చికెన్ బాగా ఉడికిపోయిందండి. ఇంతే అండి. చికెన్ చాలా ఈజీగా ఉడికిపోతుంది తక్కువ టైంలోనే. ఇంకా మనం తీసుకున్న పొడిని కావాల్సినంత వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. చూసారా, కొంచెం మిక్స్ చేసుకొని కాసేపు ఆగితే గ్రేవీ కూడా చాలా థిక్గా ఎంత బాగా అయ్యిందో. మీకు గ్రేవీ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.